హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. సమ్మర్లో హోమ్ డెకార్ చేంజ్ చేసిన తర్వాత నాకైతే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మొన్నటి వరకు పింక్ వేసాను కదా, సో చాలా మంత్స్ అది అలాగే ఉంచేసాను. ఇప్పుడు కొంచెం చేంజ్ చేసిన తర్వాత న్యూ లుక్ వచ్చింది. ఇలా ప్రతిసారి కూడా ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న వాటిని ఇటు మారిస్తే చాలా బాగుంటుంది అనమాట. అదొక మనకి టైం పాస్ కూడా. మొన్న మన వ్యూవర్ ఒకరు అడుగుతున్నారు, మళ్ళీ ఆరికా పామ్ పెట్టారా అని. యాక్చువల్లీ మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఇది 250కే దొరికిందనమాట. ఇంత పెద్ద చెట్టు, సారీ 350 అనుకుంటా. అది ఎందుకంటే వెంటనే తీసేసుకుంది. సమ్మర్ కదా, వాళ్ళకి సేల్ తక్కువ ఉన్నట్లుంది. నాకైతే బెటర్ ప్రైస్కే ఇచ్చారు. ఎందుకంటే దేనికన్నా తక్కువ లీవ్స్ ఉన్న పామ్ ట్రీ లాస్ట్ టైం అయితే నా ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా, అది సమ్ 550 అట్లా తీసుకున్నట్లున్నాను. మన వ్యూవర్ ఒకరు క్లోజప్లో కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ చూపించండి అని అడిగారు. వాళ్ళు రీసెంట్గా హౌస్ పర్చేస్ చేశారంట. సో జస్ట్ ఒక్కసారి అట్లా చూపించేస్తా. సో స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఇది ఇలా యూ షేప్ ఎల్ షేప్, ఐ డోంట్ నో, లైక్ ఇక్కడేమో ఎల్ వస్తుంది, ఇక్కడ ఇంకొక చిన్న కౌంటర్ వచ్చిందనమాట. సో మేబీ యూ షేప్ కిచెన్ అనొచ్చు దీన్ని. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ యాక్చువల్లీ, బట్ మనం ఏంటంటే ఇట్లా ఇక్కడ ఇండియాలో ఆ కాన్సెప్ట్ ఉండదు కదా, అంటే లైక్ మనం డైనింగ్ టేబుల్ యూజ్ చేసేస్తాము. సో అందుకని ఈ ప్లేస్ని మనం ఏదో ఒకటి ఇట్లా వాటర్ పెట్టుకోవడానికి డెకార్కి యూటిలైజ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసరికి నేనైతే ఓవెన్ పెట్టుకోవడానికి వాడుకుంటున్నాను. ఇంతకుముందు అన్నపూర్ణాదేవి ఇక్కడ ఉండేది, బట్ ఇప్పుడు ఇక్కడ ఓవెన్ తీసుకున్న తర్వాత అన్నపూర్ణాదేవి ఇటువైపు పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ కార్నర్ని నేను ఎట్లా యూటిలైజ్ చేశానో చెప్తాను. ఇక్కడ మాకు వచ్చేసరికి క్యాబినెట్ ఉంది కదా, దీని కింద లైటింగ్ అదంతా ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 2014లో అట్లా చేశారు. సో 15లో అట్లాగా మూవ్ ఇన్ అయ్యారనమాట. అంటే మాకన్నా ముందు ఇంకొకళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు, ఇప్పుడు మేమైతే ఓన్గా ఉంటున్నాం కదా, సో అట్లాగా. అందుకని ఇది ఎంత బేసిక్ ఫిక్స్చర్స్ వచ్చినాయి అనమాట వీటికి. సో నేను ఏం చేశానంటే, ఈ కబోర్డ్లో ఇంతకు ముందు అంతా స్పైసెస్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇది వచ్చేసరికి నేను ఈ కబోర్డ్లోనేమో అన్ని కళాయిలు అవన్నీ పెట్టాను, ఓన్లీ కుకింగ్ యూటెన్సిల్స్. యాక్చువల్లీ దీనికి షీట్ వేయలేదు, దీనికి కూడా వేయలా. ఇప్పుడు నెక్స్ట్ కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ చూపించమన్నారు కాబట్టి చూపిస్తాను. కౌంటర్ స్పేస్ని నేను ఎట్లా యూటిలైజ్ చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా స్టోరేజ్కి పెట్టుకున్నాను. స్టోరేజ్ అండ్ డెకరేషన్ రెండు నాకు కలిసి వచ్చేటట్టు నేను సెలెక్ట్ చేసుకుంటా ఏదైనా సరే. సో ఇవి వచ్చేసరికి ఏమో ఉప్పు, ఈ రెండిట్లో క్రిస్టల్ సాల్ట్, టేబుల్ సాల్ట్, అండ్ ఇది వచ్చేసరికి వడగం అంటారు. వడగం అంటే తమిళనాడు వాళ్ళు తాలింపుల్లో వాడతారనమాట. సో అది పెట్టుకున్నాను. అండ్ ఇదే ఖాళీగా ఉంది. నెక్స్ట్ ఇదేమో మీకు చెప్పాను కదా ఇంతకుముందు, నేను దీనిలో సాల్ట్ పెట్టేదాన్ని. అయితే ఇలాంటి లిడ్ ఇది పగిలిపోయిందని చెప్పి ఇదేమో ప్లాంటర్ కింద వాడేస్తున్నా. ఇందులోనేమో సోంపు ఉంటుంది, సోంపు పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి చింతపండు ఉంటుంది ఇందులో. ఈ చింతపండు కూడా మొత్తం బయట పెట్టేస్తే పురుగు వచ్చేస్తుంది, అందుకని కొంచెం జస్ట్ రోటి పచ్చళ్ళ వరకు ఏదన్నా అప్పటికప్పుడు వాడతాం కదా ఇంత, సో దాని వరకు పెట్టాను. అండ్ ఇది రోజు వాడుతున్నాం, మీరు చూస్తున్నారు కదా, ఇందులో ఎండుమిరపకాయలు ఉంటాయి, కాఫీ అండ్ కందిపప్పు. ఈ స్టాండ్ వచ్చేసరికి బ్రిక్ బ్రౌన్ బ్రాండ్, బాగుంటుంది అనమాట క్వాలిటీ వైజ్గా, అండ్ స్టోరేజ్కి కూడా నాకు యాప్ట్గా అనిపించింది నా దగ్గర ఉన్న వస్తువులకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కాఫీ డికాషన్ పోస్తాను, అంటే మిగిలిన డికాషన్. ఇదేమో ఫ్రెష్ డికాషన్కి వాడతాము, తెలుసు కదా మీకు, కాఫీ ఫిల్టర్. అండ్ ఇది నెయ్యి, ఒక చిన్న ప్లాంటర్. సో ఈ పార్ట్ వచ్చేసరికి ఏది కూడా జస్ట్ ఫర్ డెకరేషన్ లాగా నేను పెట్టలేదు, అన్నీ వాడుకునేవే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి అవెన్ మీద ఏది కూడా ఎక్కువ వెయిట్ ఉండకూడదు. సో రోటీ బాక్స్ పెట్టా. రోటీ బాక్స్ అయితే ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. ఇది సర్వింగ్ ట్రే ఎప్పుడన్నా వాడుతూ ఉంటాను. అండ్ ఇందులో కొంచెం కాయిన్స్ పెడతాను అనమాట, చేంజ్ ఉంటుంది. సో ఇలా ఏదో ఒకటి యూటిలైజ్ చేస్తూ ఉంటాను అనమాట స్పేస్ని. అండ్ ఈ అవెన్లో చూడండి, నేను రీసెంట్గా ఇది తీసుకున్నాను కదా శాండ్విచ్ మేకర్, దానికి వచ్చిన ప్లేట్స్ అన్నమాట. సో దాని ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇదేమో వాఫల్ ప్లేట్, ఒక మఫిన్ టిన్, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఎక్కువగా మనం కటింగ్ కానీ మిక్సింగ్ కానీ అన్నీ కూడా ఇక్కడే చేసుకుంటూ ఉంటాం కదా. నాకు ఈ పార్ట్ ఏంటంటే ఏదైనా మెస్ అయినా సరే మనకి లివింగ్ రూమ్లో కానీ డైనింగ్ టేబుల్ నుంచి కానీ ఎక్కువగా కనిపించదు, కవర్ అయిపోతుంది. అదే నేను ఇక్కడ పెట్టుకొని ఏదైనా చేశాను అనుకోండి, లైక్ కుకింగ్ కానీ సమ్ అంటే మిక్సింగ్ అట్లాంటివన్నీ కొంచెం మెస్ కనిపిస్తుంది. అంటే లైక్ ఎవరైనా చూడండి, ఇప్పుడు చూపిస్తాను. మా కిచెన్ నుంచి కూడా మా లివింగ్ రూమ్ డోర్ అదంతా కనిపిస్తుంది కదా. సో ఎవరైనా లోపలికి రాగానే మెస్సీగా కనిపించకుండా ఉండటానికని ఈ పార్ట్ని నేను డెకరేటివ్గా వదిలేసా. చాలామంది ఏంటంటే కిచెన్ స్టఫ్ అంతా పెట్టేశారు, లైక్ క్లమ్జీగా అనిపిస్తుంది అని అనుకుంటారు. బట్ నా ఐడియా అయితే ఇదనమాట. అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటువైపు ఎక్కువ మెస్సీగా కనిపించకుండా కొంచెం డెకరేటివ్గా ఉంటే బాగుంటుందని ఇలా పెట్టుకున్నాను. అండ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే వాళ్ళకి కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఇంకొకటి కూడా చెప్తా మీకు. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, నేను వాళ్ళని ఇటువైపు కూర్చోబెడతాను, లేదంటే ఇటువైపు అంతే. సో దట్ వాళ్ళు అటువైపు ఫేస్ చేస్తారు, లేదంటే అటువైపు ఫేస్ చేస్తారు. ఈ 2 చైర్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మేము కూర్చుంటాము, లేదంటే సిద్ధుని కూర్చోబెట్టేస్తా. ఎందుకంటే అటు కూర్చున్నానంటే ఎందుకంటే మాకు ఇటువైపు ఇలాగా సింక్ కనిపిస్తుంది. ఇదేంటంటే అవాయిడ్ చేయలేం కదా ఈ పార్ట్ని మనము. సో సింక్ని నేను అవాయిడ్ చేయలేను కాబట్టి గెస్ట్లను మాత్రం ఇటువైపే నేను ఎక్కువ కూర్చోబెడుతూ ఉంటాను అనమాట. సింక్లో అంట్లు ఉంటున్నాయండి, ఎందుకంటే మాకు యూటిలిటీ ఏరియా లాగా ఏమీ లేదు, జస్ట్ ఇది ఒక్కటే కదా ఉంది. అండ్ ఇప్పుడే మా భోజనాలు అయినాయి కాబట్టి అంత చాలా మెస్సీగా ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ విండో చూపిస్తాను మీకు. ఈ విండో ఇక్కడేమో ఆర్ఓ పెట్టుకుంటాను. ఇదంతా కూడా సింక్ ఏరియా, హ్యాండ్ వాష్, డిష్ వాషింగ్ లిక్విడ్. ఇక్కడ ఏంటంటే కొంచెం స్టోరేజ్ లాగా ఎస్ హుక్స్ పెట్టేసాను అనమాట. ఎస్ హుక్స్ పెట్టి ఇక్కడ కొంచెం బరువైన ప్యాన్స్ అవి హ్యాంగ్ చేద్దాము అని. సో ప్రస్తుతం అయితే డెకోర్ లాగా ఉంటాయని చెప్పి ఇవి హ్యాంగ్ చేసుకున్నాను. ఈ మనీ ప్లాంట్ అయితే ఎప్పుడో నేను చెన్నై వచ్చిన కొత్తలో పెట్టా, అది అట్లాగే ఉంది. నెక్స్ట్ ఈ స్టోరేజ్ చూద్దాము. ఈ స్టోరేజ్ కూడా అండి ఇక్కడ ఒక ప్లాంటర్ పెట్టేసాను. ఇది ఆర్టిఫిషియల్ది. ఇందులో కారం ఉంటుంది, ఇందులో షుగర్ ఉంటుంది. ఇది డైలీ మీరు చూస్తున్నారు వీడియోస్లో. ఇది మొన్న మా అత్తగారు తీసుకొచ్చారనమాట. మావయ్య గారు సమ్ గ్రీన్ టీ తీసుకుంటే డబ్బా బాగుందని ఉంచేసారు తను. అందులో యాలుక్కాయలు ఉన్నాయి ప్రస్తుతం. అండ్ ఆ కార్నర్లో అసలు నా చెయ్యి కూడా వెళ్ళనంత దూరంగా ఉంది ఆ కార్నర్, చూసారు కదా. అందుకని దేవుడి బొమ్మలు అన్నీ కూడా అట్లాగా నా చెయ్యికి అందనంత దూరంలో నేను పెట్టుకుంటాను. సో దట్ నాకు తాకాల్సిన అవసరం కూడా రాదు. ఎప్పుడన్నా మనకు తాకని రోజులు ఉంటాయి కదా. ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఈ 4 బాటిల్స్ కూడా ఆయిల్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. సెసమీ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, ఇదేమో రిఫైన్డ్ ఆయిల్ అనమాట ఫ్రైయింగ్కి. ఇది కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ తాలింపులకి, ఆలివ్ ఆయిల్ అను గ్రౌండ్నట్ ఆయిల్, ఈ 2 వాడతా. ఇప్పుడు నేను ఊరెళ్తున్నాను కాబట్టి ఎక్కువ ఫిల్ చేయాలి, అలా వదిలేసాను. సో నెక్స్ట్ వచ్చేసరికి కెటిల్ కూడా నేను ఏంటంటే కొంచెం ఎస్థెటిక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అలా డిజైనర్గా ఉండేది తీసుకున్నా. అంటే కొంచెం నాకు కలర్ఫుల్గా అనిపించింది. ఈ బ్రేడన్ బ్రాండ్ ఇప్పుడు ఈ మోడల్ అవైలబుల్ లేదండి. అండ్ కిచెన్ బాగా కనిపించడానికి అని చెప్పి ఇట్లాగా గోల్డ్ కలర్ తోటి పెయింట్ చేసేసాను. నేనే వేసాను కదా ఈ పెయింట్. ఇంతకుముందు బ్లాక్ ఉండేది. ఇవన్నీ కూడా నేను మార్చాలి, స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటాను. సో ఇట్లాగా చిన్న డెకోర్ లాగా చేసుకున్నా. బయటది మ్యూజిక్ వినిపిస్తుందని చెప్పి క్లోజ్ చేసేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెటిల్ పక్కన, కెటిల్ వెనక వైపు ఇది డైలీ చపాతీ అవన్నీ చేసుకుంటాం కదా. సో చూడటానికి బాగుంటుందని చెప్పి ఒక మార్బుల్ది తీసుకున్నా. ఇంతకుముందు నా దగ్గర చెక్కది ఉండేది, అది కూడా ఉందండి లోపల. వెనకాలేమో రామ్ పరివార్, ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. గోదాదేవి మాత్రము సరవణా స్టోర్లో తీసుకున్నా. అవి బొమ్మల కొలువులు అవన్నీ పెడతారు కదా దసరా టైంలో, ఆ టైంలో మనకు అవైలబుల్ ఉంటాయి బయట. ఈ చాపింగ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా నేను ఫ్రూట్స్కి ఒకటని, నాన్ వెజ్కి ఒకటి, లేదా జస్ట్ ఒక ఆనియన్ కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకోవడానికని ఇలా చిన్నవి. సో అలాగా నాకు ఆ టైంకి ఏది యాప్ట్గా అనిపిస్తే అది యూజ్ చేసేస్తూ ఉంటాను. ఈ నైఫ్స్ ఇవన్నీ కూడా బయట లోకల్ స్టోర్లోనే తీసుకున్నా. ఈవెన్ ఇది కూడా లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇది సెట్ కాదనమాట. ఇదేమో మసాలా దాని, నా వీడియోస్లో చూస్తూ ఉన్నారు కదా, దీన్ని వాష్ చేయాలి. సమ్మర్ అని అన్నీ వదిలేస్తాను నేను అసలు. ఇదేమో హోల్ స్పైసెస్ ఉంటాయి, హోల్ స్పైసెస్ ఉంటాయి. ఈ పార్ట్కి వచ్చేసరికి ఈ ఫ్రూట్స్ ఇవన్నీ నేను పర్మనెంట్గా అయితే ఉంచాను ఇక్కడ. ఒక్కొక్కసారి ఏదైనా పెద్ద వాటర్ మెలన్, ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి అని అనిపించినప్పుడు ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమో
వండుతాం కదా ఆ రోజు, అంటే కూరలు లేదా పచ్చడి, పాలు అలాంటివన్నీ కుక్ చేసి ఉంటాయి కదా, ఆ గిన్నెలన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాయి ఇంతవరకు. ఇక ఇటు నుంచి ఏంటంటే ఈవినింగ్ మా మేడ్ వచ్చి డిషెస్ వాష్ చేస్తుంది, సో అవన్నీ ఉంటాయి. మార్నింగ్ టైంలో నాకు ఎక్కువ డిషెస్ అయితే పడవండి, అంటే ఇప్పుడు సమ్మర్లో లేట్గా వంట చేశాను కాబట్టి బోల్డ్ అన్నీ కనిపించాయి ఇందాక మీకు సింక్ దగ్గర. సో ఓవరాల్గా కిచెన్ ఆర్గనైజేషన్ అయితే ఇట్లా చేసుకున్నాం. అండ్ ఈ స్టవ్ వచ్చేసరికి ప్రీతి బ్లూ ఫ్లేమ్, ఇది కూడా మేము చెన్నై వచ్చిన కొత్తలోనే తీసుకున్నాము. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి నాకు మ్యాట్స్ పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఉండదు, సో అందుకని ఒక చైర్లో మ్యాట్స్ పెడతాను. అండ్ ఇక్కడేమో కోస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇక్కడ అంతా కూడా ఏదైనా పేపర్ బ్యాగ్స్ అవన్నీ మనకు వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా, అవి ఉంచుతాను. ఫుల్గా అన్ని సర్దేస్తాం చూసారా, ఆ సర్దే టైంలో మాత్రం అన్ని లోపల పెట్టేస్తా. నెక్స్ట్ ఈ సాల్ట్ అండ్ పెప్పర్, ఈ ఎలిఫెంట్స్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు మన వ్యూవర్. ఇవి నాకు అమెజాన్లో కనిపించాయి ఒకసారి, సో అప్పుడు ఆర్డర్ చేసుకున్నాను. ఈ సాల్ట్ జార్ వచ్చేసరికి హోమ్ స్టాక్లో తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ డైనింగ్ టేబుల్ గురించి ఒకటి చెప్తా మీకు. డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేసరికి చూడండి, ఈ వాల్పేపర్ మేము రీసెంట్గా వేయించాము, ఒక 3-4 మంత్స్ అవుతుంది. ఈ పార్ట్ అంతా కూడా బాగా కలర్ఫుల్గా కనిపించడానికని ప్లాంట్స్ యాడ్ చేసి లక్ష్మీదేవి ఫ్రేమ్ ఒకటి పెట్టాము. ఇది రోజ్ వుడ్ అనమాట, కావేరీ ఎంపోరియం మైసూర్లో తీసుకున్నాం. యాక్చువల్లీ ఈ వాల్ని కాంపెన్సేట్ చేస్తూ, అంటే ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, సో కొన్ని ఇటువైపు కూడా పెట్టాను, అంటే లైక్ మ్యాచింగ్ లాగా ఉంటుంది, ఒక ఫ్లో ఉంటుంది అని చెప్పి. ఈ రెడీమేడ్ కర్టెన్స్కి మామూలుగా పైన వ్యాలెన్స్ అవన్నీ ఏం రాలేదు కదా, సో అందుకని చెప్పి బోరింగ్గా లేకుండా ఈ ప్లాంటర్ ఇవన్నీ యాడ్ చేశాను. సో టోటల్గా ఇట్లా ఉంటుందన్నమాట లుక్ వచ్చేసి. ఈ ఫిలోడెండ్రాన్ అయితే ఎక్సలెంట్గా పెరిగింది, అందుకని తీసుకొచ్చి కొంచెం వీడియోస్కి బాగుంటుంది అండ్ నాకు కూడా చూడటానికి బాగుంటుంది అని లోపల పెట్టా. మళ్ళీ ఊరు వెళ్ళేటప్పుడు బయట పెట్టేసేయాలి, ఎందుకంటే లోపల అయితే ఇంత హెల్తీగా పెరగదు. మాకు చెన్నై వేడి అలా ఉంటుందండి. చిన్న పామ్ ట్రీ అని చెప్పాను కదా, ఇదొకటి పాట్ మార్చేసేయాలి. ఇది ఏం చేస్తున్నావు? ఏం గేమ్? నెక్స్ట్ ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్దాము. మార్నింగ్ వర్కౌట్కి ముందు బాదం తిందాము అని చెప్పి కొన్ని వలుస్తున్నాను, కొన్నేమో బాదం పాలు చేసేస్తా, అదేంటి జస్ట్ ఓట్ మీల్లో యాడ్ చేయడానికని, అందుకే కొద్దిగా ఎక్కువ సోక్ చేసి ఉంచాను. ఇవాళ డేని హెయిర్ మసాజ్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఫస్ట్ వాటర్ తాగేసి ఒక 5 minutes అలా కూర్చున్నా. ఇంట్లో పని అంతా చేసుకునే ముందు హెయిర్కి ఏదైనా అప్లై చేద్దామని అనిపించింది. ఇంతకుముందు మినిమలిస్ట్ గ్రోత్ సీరం ఒకటి యూజ్ చేస్తూ ఉండేదాన్ని. ఇది నైట్ టైం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ అంతా ఆయిలీగా అయిపోతుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ హెయిర్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఈ మధ్యకాలంలో అసలు ఈ సీరమ్స్ ఇవన్నీ కూడా పెద్ద వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి అన్నీ కూడా ఆపేసాను అనమాట. ఈవెన్ రోజ్మెరీ వాటర్ స్ప్రే చేయడం కూడా ఆపేసా. మా క్లైమేట్ వల్లనో ఏమో తెలియదు కానీ రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసిన తర్వాత కూడా జుట్టు అయితే అసలు మెయిన్గా స్కాల్ప్ బాగా జిడ్డు పట్టేస్తుంది అనమాట, అది జస్ట్ వాటర్ అయినా సరే. అందుకని అన్నీ ఆపేసి నేను ఏం చేస్తానంటే బయోటిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. బయోటిన్ ట్యాబ్లెట్స్ నేను డైలీ నైట్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట. అండ్ నేనేం వాడుతున్నాను అనేది షేర్ చేయలేనండి, ఎందుకంటే అందరికీ అన్నీ పడకపోవచ్చు. సో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అలా ఇది వాడుతున్నాను, ఇది మీరు కూడా వాడండి అని చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. బయోటిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి అని చెప్పి నాకు యూట్యూబ్ వీడియోస్ చూసాకే థాట్ వచ్చిందనమాట. నేనైతే డాక్టర్ని ఏం కన్సల్ట్ చేయలేదు. విఆర్కే డైట్ అని చెప్పి రీసెంట్ టైమ్స్లో ఫేమస్ అయింది కదా, ఆయన వీడియోస్లో చూపించారనమాట డైట్ చేసేవాళ్ళు బయోటిన్ వాడండి హెయిర్ ఫాల్ అది ఉండదు అని. సో నేను డైట్ చేయకపోయినా సరే ఊరికే అసలు హెయిర్ ఫాల్ తగ్గుతుందేమో అన్నట్టుగా నేను బయోటిన్ తీసుకుంటున్నాను. నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మరి ఇది కూడా ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇలాంటివి ఏదైనా అప్లై చేస్తే బాగా హెయిర్ ఆయిలీ అయిపోతుంది, ఫ్రీక్వెంట్గా వాష్ చేయాల్సి వస్తుంది, దానివల్ల నాకు జలుబు చేస్తుంది అనమాట. ఇలా నా పని అంతా అయిపోయే వరకు స్కాల్ప్ మీదే ఉంటుంది, అట్లీస్ట్ 1-2 hours పడుతుంది కదా పని అవ్వాలంటే. ఆ తర్వాత ఇంకా హెయిర్ వాష్ చేసుకుంటాను. దొండకాయలు కట్ చేసా పచ్చడి చేద్దామని. ఇవేమో బీన్స్ అనమాట, ఫ్రై చేద్దామని చెప్పి స్టీమ్ చేస్తున్నాను. బీన్స్ కొంచెమే ఉన్నాయి, అందుకని చెప్పి వాటర్లో బాయిల్ చేసేస్తా, వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోతాయి యాక్చువల్లీ. ఇంకో పక్కనేమో బ్రేక్ఫాస్ట్ కానీ ఇది ప్యాన్ పెట్టా, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు దొండకాయ పచ్చడితోటి స్టార్ట్ చేస్తున్నాను. అవి స్టవ్ మీద పెట్టేసేస్తే మిగతా పనులు చేసుకోవచ్చు కదా. ఫ్రిడ్జ్లో చూస్తేనేమో కార్న్ అండ్ క్యాప్సికమ్ కనిపించాయి, వాటితోటి శాండ్విచ్ చేసేస్తాను. మన సబ్స్క్రైబర్ అన్నారనమాట మొన్న కామెంట్లో,
డైలీ ఏదో ఒకటి ఇట్లా శాండ్విచెస్ చూపించండి బాగుంటుంది అని చెప్పి అనులిక గారు. ఒక ప్యాన్లో క్యాప్సికమ్ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈలోపు దొండకాయ పచ్చడికి కావాల్సినవి చూసుకుంటున్నాను. దొండకాయ పచ్చడిలో ఏమేమి వేస్తారంటే కొద్దిగా ఆయిల్లో మినపప్పు, మెంతులు, పచ్చిమిరపకాయలు, దొండకాయ ముక్కలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. దొండకాయ ముక్కలు కొంచెం మగ్గాయి అని అన్నప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దొండకాయ మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదండి. క్యాప్సికమ్ని హై హీట్లోనే మనం సాటే చేసుకోవాలి. సిమ్లో పెట్టేస్తే వాటర్ వస్తాయి. అవి శాండ్విచెస్కి, ర్యాప్స్కి బాగోదన్నమాట. వాష్ చేసి పెట్టిన ఫ్రోజన్ కార్న్ కూడా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే చాలు. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే శాండ్విచ్ మేకర్లో ఎటు కుక్ అవుతాయి కదా కొంతసేపు. తర్వాత శాండ్విచ్ మేకర్ని రెడీ చేస్తున్నాను. డిటాచబుల్ ప్లేట్స్ కదా, సో ఎప్పటికప్పుడు చక్కగా ఇవి తీసి వాష్ చేసుకోవచ్చు. వాఫల్స్ కూడా మొన్న మధ్య ట్రై చేసాము, చాలా బాగా వచ్చాయన్నమాట. శాండ్విచ్ మేకర్ కొన్న కొత్తల్లో అయితే చెప్పాను కదా సరిగ్గా రాలేదు వాఫల్స్ అని చెప్పి, కానీ తర్వాత బాగానే వచ్చాయి. ఇది కొంచెం ప్రీహీట్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని శాండ్విచ్ని రోస్ట్ చేసుకోవాలి. శాండ్విచ్ని ఇట్లా అసెంబుల్ చేసుకున్నాము విత్ చీజ్, కార్న్ అండ్ క్యాప్సికమ్ మిక్స్చర్ తోటి. మేనేజ్ అది అప్లై చేయలేదండి. ఈ 2 శాండ్విచెస్ కూడా పక్కన పెట్టేసేసి చక్కగా దీన్ని లాక్ చేసేసి రోస్ట్ చేసుకోవటమే. ఒకవేళ స్టఫ్ లోపల ఎక్కువ ఉందనుకోండి, జస్ట్ క్లోజ్ చేసి వదిలేయండి, లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఈలోపు పచ్చడి కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, ఇంగువతోటి తాలింపు పెట్టాలి, ఇంకా వేరే ఏది కూడా వేయకూడదు. అండ్ మనం గార్లిక్ వేసుకుంటే వేసుకోవచ్చు, ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందన్నమాట టాపింగ్కి. నేనైతే ఆనియన్ యాడ్ చేయలేదు. శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది, చక్కగా బాగా వచ్చాయండి. ఇది నాకు బాగా నచ్చింది కూడా. యాక్చువల్లీ ఇట్లాగా మల్టీప్లేట్ శాండ్విచ్ మేకర్ గురించి మన వ్యూవరే చెప్పారు. ఇదైతే నాకు బాగానే హెల్ప్ఫుల్గా ఉందండి. తర్వాత శాండ్విచ్తో పాటు సైడ్ ఆఫ్ ఎగ్స్ కూడా ఇస్తున్నాను సిద్ధుకి, ఎందుకంటే సిద్ధు మార్నింగ్ టైం ఏదో ఒక యాక్టివిటీకి వెళ్తున్నాడు అండ్ ఈవినింగ్ గేమ్కి వెళ్తున్నాడు. సో పెరిగే పిల్లలు కాబట్టి ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి. ఎగ్గాను పాలు ఎక్కువ ఇస్తూ ఉంటే చక్కగా హైట్ కూడా పెరుగుతారనమాట పిల్లలు. ముఖ్యంగా ఈ సమ్మర్లో గ్రోయింగ్ స్టేజ్ అని అంటారు ఇది. స్క్రాంబుల్డ్ ఎగ్స్ పైన కొద్దిగా టబాస్కో సాస్ స్ప్రింకిల్ చేస్తున్నాను. కెచప్ కన్నా కూడా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేసుకుంటేనే స్పైసీగా బాగుంటుందన్నమాట. ముగ్గురికి బ్రేక్ఫాస్ట్కి శాండ్విచే ప్రిపేర్ చేశాను. సిద్ధుకు ఒక్కడికి ఎగ్స్ ఇచ్చామన్నమాట. నేనేమో శాండ్విచ్ మీద టబాస్కో సాస్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకున్నాను, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా దీనికన్నా నాకు పెద్ద పని ఏమీ కనిపించట్లేదు అనమాట. తింటాం, క్లీన్ చేసుకోవడం, పడుకోవటం, మూవీస్ చూడటం, ఇదే అయిపోతుంది సమ్మర్ అంతా. డిటాచబుల్ ప్లేట్స్ కాబట్టి ప్లేట్స్ ఏమో సోప్ అండ్ వాటర్ తోటి హ్యాండ్ వాష్ చేసేసాను. ఆ తర్వాత ఒక స్క్రబ్ ప్యాడ్ తీసుకొని జస్ట్ ఇదంతా పైన క్లీనప్ చేసేస్తున్నాను. లంచ్లోకి ఏం చేశానో చూపిస్తాను. పెరుగు చారు, బీన్స్ ఏమో కొబ్బరి కారం వేస్ట్ చేశాను అండ్ దొండకాయ పచ్చడి అనమాట, రోటి పచ్చడి. సో ఈ 3 లంచ్ ఇవాళ. వంటంతా కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ కిచెన్ క్లీన్ చేసుకోవటమే కదా ఇంకా. మధ్యాహ్నం కొంతసేపు మూవీ చూసేసి ఆ తర్వాత ఇంకా లంచ్కి కూర్చున్నాము. దొండకాయ పచ్చడి, బీన్స్ ఏమో కొబ్బరి కారము, కొద్దిగా ఎగ్, మజ్జిగ చారు అనమాట. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.